హైదరాబాద్ నగరంలో మనకు ఓటేయని వాళ్ళు మీ ఆశీర్వాదంతో ఈ దేశంలో ఉన్న అన్ని అభివృద్ధి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవడానికి అందరి సహకారంతో 515 మందికి 10,04,90,000 లోకేష్ గారి నాయకత్వంలో మరి మన ఆర్థిక పరిస్థితి సంవత్సరం 5 లక్షల మహిళా సంఘాలతో ఆదరణ మీకే ఉన్నది. విగ్రహం ఒంటిమిట్టలో ప్రవేశపెట్టడం అద్భుతం. జోగులాంబ దేవాలయం ఆది పురుషుడు 1,11,000 సంవత్సరాలు పెట్టుబడిలో 3వ వంతు ఒక ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయని అర్థం చేసుకోవాలి. ఎలాంటి భరోసా చంద్రబాబు గారి ఉందో ఇవాళ అలోకరమైన ఆంధ్రప్రదేశ్ ని తిరిగి పట్టాలెక్కించడం కోసం వారు చేసిన కృషికి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కృషి కూడా మన అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క సంక్షేమం, మరో అభివృద్ధి. 20 లక్షల ఉద్యోగాల కల్పనగా ఇవాళ 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. చంద్రబాబు గారిని చూసి అధికారులు కొనసాగడం, మంచి రాజధాని కట్టుకుంటున్నాం, నీటిపారుదల రంగాన్ని అభివృద్ధిలో ముందుకు నమ్ముతున్నాం. పవర్ సెక్టర్లో ధరలు తగ్గించే కార్యక్రమం అమలవుతుందని స్వయంగా మనం చేస్తూ ప్రతి ఒక్కరికి నీరు కూడా గుడ్డ కల్పించే లక్ష్యం. మనకు కూడా ఇవాళ జల్ జీవన్ మిషన్లో రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా నీరు ఇచ్చే కార్యక్రమం అందరూ కోరుకున్నది. ప్రతి ఇంటికి మంచి నీరు ఇవ్వాలి, కనీసం నీరు లేకపోతే సరైన నాగరిక విధానంలో చెప్పారు. ఆ విధంగా చేస్తున్న స్వయంగా మనం చేస్తూ ఈరోజు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కొంతమంది సీనియర్లు ఉన్నారు. 82లో రామారావు గారు ఇక్కడికి వచ్చినప్పుడు వాహనం మీద ఉన్నప్పుడు పార్టీ కలిసి ప్రయాణం చేసిన గుర్తుల అప్పారావు గారు, ఏలూరు వెంకటేశ్వర గారు, కొద్దిశెట్టి వెంకటరమణ గారు, నంది నాగేశ్వర గారు, ఇప్పుడు సాధారణ గారు, నందివాడ గాంధీ గారు, ఏలూరు వెంకటేశ్వర గారు, ఏలూరు వెంకటేశ్వర గారు, కొద్దిశెట్టి వెంకటరమణ గారు, కొద్దిశెట్టి వెంకటరమణ గారు, నన్ను నాగేశ్వర గారు, తర్వాత ఇప్పుడు సదానంద గారు, తర్వాత నందివారి గాంధీ గారు మాట్లాడాల్సిందే వస్తున్నారు. దేవుళ్ళు అని నమ్మే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామి అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం, తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకితభావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమమే నా ధ్యేయం. కులమత ప్రాంత భేదాలకు సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా భావిస్తాను.